ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఫిబ్రవరి 15న తీర్పు చెప్పింది. సో రాజ్యాంగ విరుద్ధమైన ఈ స్కీమ్ వెంటనే ఆపివేయాలి. ఏప్రిల్ 2019 నుంచి జారీ చేసిన ఎలక్టోరల్ బాండ్లపైన వివరాలను మార్చ్ 6 లోపల ఎన్నికల కమిషన్కు తెలియజేయాలి అని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2 రకాల సమాచారాన్ని తెలియజేయాలి అని అడిగింది. ఒకటి, ఎన్నికల బాండ్లు, ఈ ఎలక్టోరల్ బాండ్స్ను ఎవరెవరు కొన్నారు, ఏ రాజకీయ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ ఎంతెంత వచ్చింది, అందువల్ల ప్రతి కొనుగోలుదారుడు అతను ఎంత అమౌంట్ ఎలక్టోరల్ బాండ్స్ కొన్నాడు, ఎప్పుడు కొన్నాడు, ఏ రాజకీయ పార్టీ ఎంత ఎలక్టోరల్ బాండ్స్ను రిడెంప్షన్ తన ఖాతాలో వేసుకుంది అనే వివరాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మార్చ్ 6 లోపల ఇవ్వమని ఆదేశిస్తే డెడ్ లైన్ ముగిసేదాకా ఆగి ఎస్బీఐ సుప్రీంకోర్టుకు ఒక విన్నపం చేసింది. ఈ సమాచారాన్ని మ్యాచింగ్ చేయాలంటే మాకు చాలా సమయం పడుతుంది, అంటే ఎవరు కొన్నారు, ఏ పార్టీకి అకౌంట్లో పడ్డాయి, ఇవన్నీ లెక్కలు మా దగ్గర ఇవ్వాలంటే సమయం పడుతుంది, జూన్ 30 తారీఖు వరకు టైం కావాలి అని ఎస్బీఐ ఒక అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ద్వారా ఒక పిటిషన్ ఇచ్చింది. అది కూడా చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారా కాదు, సుప్రీంకోర్టు 5 సభ్యుల ధర్మాసనం ఆదేశం ఇస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక లోయర్ లెవెల్ ఆఫీసర్ ద్వారా మాకు సమయం కావాలని కోర్టులో పిటిషన్ వేసింది. ప్రఖ్యాత న్యాయవాది హరీష్ సాల్వేని లాయర్గా పెట్టుకుని సుప్రీంకోర్టులో ఎస్బీఐ పిటిషన్ వేసింది. సో సుప్రీంకోర్టు చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. సో సీరియస్గా ఎందుకు రియాక్ట్ కావాల్సి వచ్చిందంటే, సుప్రీంకోర్టు ఆదేశించినా కూడా ఎస్బీఐ వివరాలు ఇవ్వలేదు ఇప్పటికీ అంటూ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, కామన్ కాజ్, సిపిఐఎంలు సుప్రీంకోర్టులో కంటెంప్ట్ పిటిషన్ వేసాయి, కోర్టు ధిక్కారణ పిటిషన్ వేసాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కోర్టు ధిక్కారణ కింద విచారించాలని. వాస్తవానికి ఈ సమాచారం అంతా డిజిటైజ్ అయి ఉంటుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. సో ప్రతి ఎలక్టోరల్ బాండ్కు ఒక యునిక్ రోమన్ నెంబర్ అసైన్ అయి ఉంటుంది. సో ఆటోమేటిక్గా సుప్రీంకోర్టు అడిగింది ఏ ఎలక్టోరల్ బాండ్ ఎవరి అకౌంట్లో జమ అయిందని కూడా అడగలే, విడివిడిగా సమాచారం ఇవ్వమని అడిగింది. అంటే ఎలక్టోరల్ బాండ్లు కొన్నది ఎవరు, ఏ రాజకీయ పార్టీకి ఎలక్టోరల్ బాండ్లు అందాయి అని, అంటే పర్చేస్ డేటా, క్రెడిట్ డేటా, ఇది ఒక్క బటన్ నొక్కితే వచ్చేస్తుంది. దీనికి మాకు జూన్ 30 దాకా సమయం కావాలని ఎస్బీఐ అడిగింది. అందరికీ తెలుసు ఎందుకు జూన్ 30 దాకా అడిగిందో, నేను దీనిపైన ప్రత్యేకంగా కూడా వీడియోలు పెట్టాను. ఎన్నికలు ఉన్నాయి కనుక మార్చ్ 2023 వరకు ఈ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వచ్చిన రాజకీయ విరాళాల్లో 57%, 57% బీజేపీకి వచ్చాయి, 10% కాంగ్రెస్కి వచ్చాయి. సో చాలా క్లియర్గా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ది బిగ్గెస్ట్ బెనిఫిషరీ ఆఫ్ ఈ ఎలక్టోరల్ బాండ్స్. ఈ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ను కూడా ఆ రకంగా ఎవరు ఎలక్టోరల్ బాండ్ ఏ పార్టీకి డొనేట్ చేశారన్నది సీక్రెట్గా ఉంచేలా ఈ స్కీమ్ డిజైన్ చేశారు. దాన్నే సుప్రీంకోర్టు కొట్టివేసింది. వాస్తవానికి ఈ సమాచారం ఇవ్వటానికి సుప్రీంకోర్టును మరింత సమయం ఎస్బీఐ అడగడము ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ ఒత్తిడిపైన జరిగింది అని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఎన్నికలకు ముందు ఈ పారదర్శకత లేని రాజ్యాంగ విరుద్ధమైన ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ను మోడీ ప్రభుత్వం ఎందుకొరకు తెచ్చిందో అన్నది స్పష్టమవుతుంది ఈ డేటా కనుక బయటకు వస్తే. అందుకే ఎలక్షన్ల తర్వాత దీన్ని ప్రకటిస్తామని జూన్ 30 దాకా ఎన్నికల పేరు చెప్పకుండా సమయం అడిగింది ఎస్బీఐ. సుప్రీంకోర్టు చాలా సీరియస్గా స్పందించింది. మీరు భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంకు, మీకు ఈ సమాచారం ఇవ్వటానికి ఇంత సమయం పట్టాల్సిన అవసరం లేదు, రేపటిలోగా అంటే మార్చి 12 బ్యాంక్ క్లోజింగ్ అవర్స్లోగా మీరు సమాచారాన్ని ఇవ్వాల్సిందే అని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎందుకంటే సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లు కూడా ఎస్బీఐ అంగీకరించింది. మా దగ్గర ఈ 2 రకాల సమాచారం ఉంది, ఎవరెవరు ఎలక్టోరల్ బాండ్లు కొన్నారో సమాచారం ఉంది, ఏ రాజకీయ పార్టీ
వాటిని క్రెడిట్ చేసుకుందో సమాచారం ఉంది. కానీ మేము మ్యాచింగ్ చేయడానికి సమయం పడుతుంది అంటే ఏ బాండ్ ఎవరి అకౌంట్లో పడ్డదని. సుప్రీంకోర్టు అన్నది మేము మ్యాచింగ్ చేయమని అడగలేదు కదా అన్నది. సుప్రీంకోర్టు అడిగింది ఏ ఎలక్టోరల్ బాండ్ ఎవరి అకౌంట్లో పడ్డదని అడగలే. ఎలక్టోరల్ బాండ్లు ఎవరు కొన్నారు, ఎవరి అకౌంట్లో పడ్డాయి మొత్తం అని ఓవరాల్ డేటా అడిగింది. కానీ ఈ డేటాతో ఆటోమేటిక్గా బయటపడుతుంది ఏ కార్పొరేట్ సంస్థ ఎలక్టోరల్ బాండ్లు కొన్నది, ఏ కార్పొరేట్ సంస్థ ఎలక్టోరల్ బాండ్ల వల్ల ఏ పార్టీ బెనిఫిట్ అయిందో బయటపడుతుంది సమాచారం. అందుకే ఎస్బీఐ దాన్ని జూన్ 30 దాకా సమయం కావాలని ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశించింది. మార్చి 12 అంటే రేపటి వర్కింగ్ అవర్స్లోగా సమాచారం ఇవ్వాల్సిందే. అయితే ఇప్పటికిప్పుడు కోర్టు ధిక్కరణ ప్రొసీడింగ్స్ను ఇనిషియేట్ చేయలేదు సుప్రీంకోర్టు. ఎస్బీఐకి చెప్పింది ఏంటంటే రేపటిలోగా మీరు డేటా ఇవ్వకపోతే విల్ఫుల్ డిస్ఒబీడియన్స్ అంటే కావాలని కోర్టు ఆదేశాలను పాటించడం లేదు అని భావించి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కారణ నేరం కింద విచారించాల్సి వస్తుంది అని కూడా ఎస్బీఐని హెచ్చరించింది. ఇప్పుడు చూడాలి ఎస్బీఐ ఏ రకంగా స్పందిస్తుంది, ఎస్బీఐ వెనకాలన్న కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది చూడాలి. కానీ ప్రజలకు తెలుసుకునే హక్కు ఉంటుంది, రైట్ టు నో. ఏ రాజకీయ పార్టీకి ఎవరు విరాళం ఇస్తున్నారు అని తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంటుంది అన్నది సుప్రీంకోర్టు తీర్పు సారాంశం. సుప్రీంకోర్టు ఏమో భారత ప్రజాస్వామ్యాన్ని మరింతగా పారదర్శకం చేసేందుకు ఆ తీర్పు చెప్తే ఆ తీర్పు ఎన్నికల ముందు అమలు కాకుండా వేసినటువంటి ఎత్తు చివరకు ఫలించలేదు. సుప్రీంకోర్టు ఎస్బీఐ వాదనను కొట్టిపారేసింది. సమాచారాన్ని రేపటిలోగా ఇవ్వాలని ఆదేశించింది.